నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రికార్డులు సృష్టించడంలో చంద్రబాబు నాయుడుకి పెట్టింది పేరు. ఇటీవల సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఓ పని చేసి బాబు ఘనత సాధించాడు. అందులో తాము అధికారంలోకి వస్తే పెన్షన్ను పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్లపై చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం స్వయంగా లబ్ధిదారుడు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ మొత్తాన్ని అందించారు. ఆ వివరాల్లోకి వెళ్తే ఏపీ వ్యాప్తంగా సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఉదయం 6 గంటలకు కాలనీలోని లబ్ధిదారుడు కుటుంబానికి స్వయంగా చంద్రబాబు నాయుడు పెన్షన్ అందజేశారు. బాణవత్ పాముల నాయక్ అనే కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ తీసుకుని ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం చంద్రబాబు నాయుడు గ్రామంలోని మసీద్ సెంటర్ వద్ద నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచుతామని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 3,000 పెన్షన్ అందుతుండగా 1,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే పెరిగిన పెన్షన్తో పాటు ఏప్రిల్ నెల నుంచి 1,000 రూపాయల చొప్పున 3,000కు కలిపి మొత్తం 7,000 రూపాయలని అందిస్తున్నారు. ఇక పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తొలి రోజు 100% పంపిణీ చేసేలా కార్యాచరణ పూర్తి చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పెన్షన్దారులను కేటాయించారు. అంతకు మించి ఉంటే అంగన్వాడీ ఆశా సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. కాగా పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్లు విడుదల చేసింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.